నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. టీడీపీ కార్యకర్తలు గుడివాడలో ఏదైతే మాట ఇచ్చాడో, ఎన్నికల ముందు ఏదైతే మాట్లాడాడో గుడివాడ అప్పటి ఎమ్మెల్యే నాని, ఇప్పుడు ఆయన ఆ మాట నిలబెట్టుకోవాల్సిందిగా, మాట నిలబెట్టుకోకుండా పరారైపోయినందుకు ఆయన ఎక్కడున్నా ఖచ్చితంగా రావాలని ఇప్పుడు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ ఫ్లెక్సీల గురించి పెద్ద ఎత్తున హాట్ టాపిక్ చెలరేగుతోంది. ఫ్లెక్సీల దుమారం రేగుతుంది. మరి నిజంగానే ఇప్పుడు నాని ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? ఎందుకంటే ఇప్పటికే నాని ఆపరేషన్ కోసం ముంబైకి వెళ్ళాడు, ఇప్పుడేమో పట్టి కట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆఖరికి యాప్రాన్ వేసుకొని ఈ విధంగా నిజంగా బూట్ పాలిష్ చేస్తానని ఆయన గతంలో మాటిచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన చేయకపోయినా చేపించే విధంగానే ఇప్పుడు ఫ్లెక్సీలు వేసి గుడివాడలో పోస్టర్లు వెలిసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో ఈ పోస్టర్లు ఏ విధంగా చూడాలి, మరి గతంలో ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడాలి, ఇప్పుడు ఎందుకు ఆయన బాధపడాలి? మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. నాని గారు పాపం ఆయన గతంలో మాట ఇచ్చారు, ఇప్పుడేమో ఇలా అయిపోయింది, ఏంటి, ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని? సారీ జైన్లా అంటే వీకెండ్ వైపు ఇలా ఉంటుందని నాకు తెలీదు. ఇవి పెట్టాడు అడగా జోహరా నీకు కాదండి, ఆ ఫేస్కి వేరే వాళ్ళ బాడీని అతికించి కాదండి. అబ్బా ఇప్పుడు అది యాప్రాన్ అంటే బూట్ పాలిష్ అంటే ఆయన ఆపరేషన్ కట్టుకున్నాడు కాబట్టి యాప్రాన్ లాగా పెట్టారు సింపుల్గా, అంటే సింబాలిక్ గా ఉంటుందని. మీరు అడిగిన ప్రశ్న ఏంటండి, నా మైండ్ నుంచి చెల్ల చెదరైపోయింది. ఆయన గతంలో అంత పెద్ద పెద్ద మాటలు చేశాడు, ఇప్పుడు ఎందుకు ఆయన ఆ విధంగా అయిపోయారు? అసలు ఈ ఫ్లెక్సీల పరిస్థితి ఏంటి? ఎందుకు కొడాలి నాని ఎక్కడో బయట కనిపించారండి, ఒక విలేకరి మళ్ళీ ఎవరో మైక్ పెడితే అయితే అడుగుతున్నాడు, నెక్స్ట్ మీరు అరెస్ట్ అయిపోయారని చెప్పి రూమర్లు వస్తున్నాయి అంటే, ఎక్కడ అయిపోయాను, 4 ఛానల్ చెప్తే నేను అయిపోయాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సో కొడాలి నాని మొన్న వల్లభనేని వంశీని పలకరించడానికి వచ్చిన దాని తర్వాత కోర్టులో బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళినప్పుడు అది వేసుకుని వెళ్ళాడు కదండి ఆ పట్టీని. ఆ పట్టీ వేసుకుని వెళ్ళినప్పుడు తప్ప ఎక్కడ కనపడలా. మళ్ళీ మనకి ఈరోజు కుప్పంలో ఇది పెట్టిన పోస్ట్, గుడివాడలో పెట్టిన పోస్ట్ ఏంటంటే, కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ ని బ్లాక్ లో రాశారండి. వీళ్ళు హైలైట్ చేసుకుంటా బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నానిని మళ్ళీ బ్లాక్ లో రాశారండి. ఎక్కడ దాక్కుండా బయటకు రావాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ అంటే వాళ్ళ ఉద్దేశం అంటే బూట్ పాలిష్ కొడాలి నాని హైలైట్ అవ్వాలి. బూట్ పాలిష్ కొడాలి నాని హైలైట్ అవ్వాలి, కానీ నా కళ్ళకి పిరికి సన్నాసి హైలైట్ అయింది. ఎందుకట్లుగా అంటే ఏమోనండి, నా కళ్ళు దానిపైన పడి పిరికి సన్నాసి కొడాలి నాని అని రాశారు. అక్కడ పిరికి సన్నాసి పక్కన 2 డాట్లు పెట్టి కొడాలి నాని రాస్తున్నా, ఎవరికి ఏది కావాలో అది తీసుకుంటారు కదండి. ఇప్పుడు దీంట్లో ఏముంది, మీరు బూట్ పాలిష్ కొడాలి నాని హైలైట్ అయిందని మీరు అన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి. ఇప్పుడు దాకా అంటే పిరికోడే కదండి. మరి కొడాలి నానికి ఎంతకంటే మనం ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు. ఈరోజు మనం చూస్తే పేరెన్ నాని పెట్టిన పోస్టర్ అండి, మళ్ళీ రప్పరప్పాలో వల్లభనేని వంశీ ఫోటో కూడా ఉంది. కానీ వల్లభనేని వంశీ అక్కడ ఉన్నాడా? లేదు. కానీ ఫోటోలో మాత్రం ఉంటారు. స్టాంప్ సైజు థంబ్ సైజ్ ఫోటోలు ఏముందండి, అందరూ వాడుకోవచ్చు. అలా మా దాంట్లో ఇంత గుంపు ఉందని చెప్పి చూపించుకుంటున్నారు. ఇప్పుడు గుంపు మేస్త్రి టాపిక్లు ఎలా నడుస్తున్నాయి 2 రాష్ట్రాల్లో, అలాగే గుంపు రేసి తిరుగుతూ ఉంటారు. దానికి ఏం ప్రాబ్లం లేదు అసలు. ఈ కొడాలి వెంకటేశ్వరరావు అనే ఇతను ఎంత విచ్చలవిడితనంగా వాగాడు అందరికీ తెలిసిందే. కానీ అతనికి తెలిసి ఉంటుంది ఖచ్చితంగా మేము ఓడిపోతాము, జగన్ చెప్పేదంత వేసి 175 మాకు ఎక్కడ వస్తాయి, అసలు నేను ఎక్కడ గెలుస్తాను, క్యాసినోలు పెట్టి నడిపిన వెంటనే అతను పరువు పోయింది గుడివాడలో. సో అంత పరువు పోయిన క్యాండిడేట్ మళ్ళీ నేను వెళ్ళిపోయి ఆయన కుప్పంలో కనుక ఓడిపోతే గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తాను, కాళ్ళ దగ్గర పడి ఉంటాను, బూట్ పాలిష్ చేస్తాను అన్న వర్డ్లు అంత తర్వాత ఎవడన్నా కూడా కృష్ణా జిల్లా మగాడు అబ్బా కొడాలి నాని అని చెప్పి క్యాసినోలు నడిపి తిరిగినాడు, బూట్ పాలిష్ చేయడానికి రాడు ఏంటని చెప్పి ఎదురు చూశారు అందరూ. గుండె ఆపరేషన్ అన్నారు, తర్వాత ఆయనకి శస్త్రచికిత్స చేయించుకున్నాడు, దాని తర్వాత పాండా గారి దగ్గరికి వెళ్ళారు. ఇదంతా జరిగింది, అందరికీ తెలిసిందే. ఇంత దాంట్లో మరి ఎవరు ఎందుకు అడగరు? టీడీపీ కార్యకర్తలు అని చెప్పి బ్యానర్ పెట్టారు. కానీ కార్యకర్తలు బ్యానర్ పెట్టడం మాట పక్కన పెడితే ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఇంత గ్రేట్ మ్యాన్లీ కొడాలి వెంకటేశ్వరరావు బూట్ పాలిష్ చేస్తా అని చెప్పితే అది చేసి వెళ్ళిపోతే ఒకసారి అయిపోద్ది కదా. అవసరం అంటారా? అంటే ఏమండి, నేను చెప్పానా, మీరు చెప్పారా, ప్రజలు చెప్పారా? కొడాలి వెంకటేశ్వరరావు కుప్పంలో కనుక నువ్వు చంద్రబాబు నాయుడు ఓడిపోతే గెలిస్తే నువ్వు వెళ్ళిపోయి రాజకీయాలు వదిలేస్తాను, బూట్ పాలిష్ చేస్తాను, కాళ్ళ దగ్గర పడి ఉంటాను, రాజకీయాలు ఇవన్నీ ఎవరు చెప్పారు? ఆయన చెప్పిందే కదా.
మరి అది చెప్పింది చేయాలి కదా. కానీ గతంలో అంటే కాదు, రాజకీయ నాయకులకి సహజంగానే ఇటువంటి ఒక అంటే పిచ్చి మాటలు మాట్లాడడం అలవాట కాదు కదా, సవాళ్ళు ఇసురుతుంటుంది. దాని పిచ్చి మాటలు అనలేము లేదు, సవాళ్ళు ఇసురుతుంటుంది. గతంలో బండ్ల గణేష్ ఓడిపోతే బ్లేడ్ తో కోసుకుంటాడు, మరి కోసుకుంటే అంటే ఇప్పుడు బండ గణేష్ క్యాడర్ అనమాట ఇతను. క్యాడర్ అంటలా. ఓకే, నాకు అర్థమైపోయింది ఇప్పుడు మీరు చెప్పిన లైన్ లో. మీరు కొత్త నేమ్ ఇచ్చారు నాకు, సిననేమ్ ఆఫ్ కొడాలి వెంకటేశ్వర గారు అంటే బండ్ల గణేష్ బ్లేడు. అంటే అటువంటివి జరగలేదు కదా, ఇది కూడా ఎట్లా జరుగుతుంది అనుకుంటాము అంటున్నా నేను. కానీ మీకు ఒకటి అర్థం చేసుకోవాలి, టీడీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయి వైసీపీలో జాయిన్ అయ్యి పార్టీలు మారచ్చు, తప్పేం లేదు. నీకు రాజకీయంగా విభేదాలు ఉన్నాయి ఈ పార్టీ నడిపే తీరుతో, సో నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపో. ఇక్కడ దాకా ఎవ్వరూ ఆపరు, ఇట్ ఈస్ యువర్ రైట్. ఆ విషయాన్ని పక్కన పెట్టి నువ్వు రాజకీయ పార్టీ మారిన వెంటనే హరికృష్ణ గారు మాకు దేవుడు లాంటి వారు, నాన్న సమానులు, నందమూరి తారక రామారావు గారు మాకు దేవుడు, కానీ ఆ దేవుడు కడుపున పుట్టిన నారా భువనేశ్వర్ గారు హరికృష్ణ గారి సిస్టర్ని మాత్రం మేము బూతులు మాట్లాడేస్తాం. ఏం విలువిచ్చావు నువ్వు? నందమూరి తారక రామారావు గారికి విలువిచ్చావా? హరికృష్ణ గారికి విలువిచ్చావా? అసలు నీ జీవితానికి విలువ ఉందా ఈరోజు ఏపీలో తిరగడానికి? ఏపీలో ఇన్ని పోస్టర్లు పెడితే పోస్టర్ మీద ఇంత గేట్ వేసి చింపుకొని వెళ్ళి గ్రేట్ అంటారు. పోనీ మనకి ఫ్యాన్స్ అనేవాళ్ళు గుడివాడలో ఇంకా ఉన్నారే అనుకోండి, మనకంటే నాకు కాదండి, నానికి. సో కొడాలి వెంకటేశ్వరరావు ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఎల్లో ఒకసారి చింపు ఆ పోస్టర్ని. ఉన్నారు, చిన్న చిరిగింది, ఎడ్జ్లో కొంచెం ఇలా చిరిగింది అని చెప్పి చూపిస్తే అబ్బా కొడాలి వెంకటేశ్వరరావు కూడా ఇంకా ఫ్యాన్స్ ఉన్నారండి నియోజకవర్గంలో అనుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ పేరుని నాని లేవుందిలేండి, అందరూ నాని లేరు ఇంట్లో. ఆ పేరుని నాని చెప్పి రప్ప అన్నాడు. ఈ క్యాండిడేట్ ఎలక్షన్ ముందు రప్ప నేను కాళ్ళ దగ్గర పడి ఉంటాను, రాజకీయాలు వదిలేస్తా అన్నాడు. మళ్ళీ చెప్పి ఏమండి మాట తప్పేవాళ్ళని ఏమంటారు? సిగ్గు లేకుండా మాటలు తప్పేవారు నువ్వు అంటారు మామూలు మనుషుల్ని. పొలిటీషియన్స్ అయితే ఆ మాట అనకూడదు, జనరిక్గా అదే అంటాం. సిగ్గుందారా నువ్వు చెప్పిన మాట ఏంటి, నువ్వు చేసేది ఏంటి అంటాం. ఎవరన్నా మన ఇంట్లో పిల్లల్ని కానీ ఎవరినన్నా కానీ ఎట్లా మాట్లాడతారో నువ్వు, క్లాస్లో ఆడికంటే ఫస్ట్ వస్తానో లేకపోతే ఆడిని ఓడిస్తానన్నో అని చెప్పావు, ఇంత ప్రగల్భాలు పలికావు, నీ మొహానికి ఐఫోన్ అవసరమా, వెదవన్నారు వెదవ, నీకు స్కూల్ ఫీజు దండగా అని చెప్పి తిడతారు పిల్లల్ని, ఫెయిల్ అయితే అనరా? మరి అలాగే ఈ నియోజకవర్గంలో నీకు గెలవడానికి దిక్కులేదు, కానీ నీకు వెళ్ళి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తాడంట. ఏం చెప్పాలండి ఇంకా? కానీ ఈ మధ్యకాలంలో ఇందులో ట్రెండ్ అవుతుంది చూసారా, ఏంటంటే అది ముఖేష్ ని రీప్లేస్ చేసేస్తారు. అయ్యో ఆగా ఇచ్చి నేను కూడా చూసానండి. అంటే దిస్ ఇస్ క్వైట్ అ కోఇన్సిడెన్స్. మీరు నాలాదే అయిపోతారేంటి రాజేష్ గారు? మీరు వైసీపీ సింపథైజర్ కదా? సింపథైజర్ కాదు, ఏం కాదు, మీరు పరమ వైసీపీ సింపథైజర్. నేను జర్నలిస్ట్, న్యూట్రల్ గా ఉంటాను, నాకు ఏ పార్టీ సంబంధం. అయ్యో మీరు వైసీపీ సింపథైజర్ అండి? అంత లేదండి. మీరు ముఖేష్ ది కరెక్ట్ గా గుర్తు చేశారండి. మొన్న నేను కూడా ఒక పోస్ట్ చూసానండి, ముఖేష్ బదులు ఈయన పెట్టేసి చేస్తే బాగుంటది, అందరూ సుపరిచితులు కాబట్టి ఆ గుట్కా నియంత్రణ ఒక పోస్ట్ వచ్చిందండి. ఈ పోస్ట్ పెట్టిన పేజ్ పేరు కూడా వెరీ నేను ఇప్పుడు ఓపెన్ గా పొగడలేను, బట్ హియర్ యు గో వన్ లైక్. సో ఏంటంటే పిల్ల జగన్నాథం 420 అంటండి వాళ్ళ పేజ్ లో. చూసారా ఒకసారి మీరు దగ్గరలో? మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఈ టాపిక్, మీకు గుర్తొచ్చింది. చూసారా ఇక్కడ కొడాలి వెంకటేశ్వరరావుని ఫోటో పెట్టారు, ఎవరితో ఒక గ్రూప్ ఫోటో దిగింది, దాంట్లో కనిపిస్తుందా బాబు కెమెరామెన్ నీకు? జూమ్ చేసుకున్నావు? అప్పుడు చదవచ్చమ్మా? ఓకే, దీంట్లో ఏం పెట్టండి అంటే చదవాలి కదండి ఆడియన్స్ కి క్లియర్ గా ఉంటుందని. సినిమా హాల్లో పొగాకు గుట్కా హానికరం అని చూపిస్తారు కదా, నేను ఇక్కడ ఈ వర్డ్ అంటలేదు, ఇతన్ని కూడా చూపిస్తే బాగుంటుంది. తెలియని ముఖాల కంటే తెలిసిన వాడిని చూపిస్తే జనాలు త్వరగా చేసుకుంటారు అని చెప్పి పెట్టారండి. సో ఇప్పుడు ఈయన గుర్తు పెట్టుకొని అందరూ ఆ జోలికి వెళ్లకుండా ఉంటారని ఉద్దేశం వాళ్ళది. మరి 2 రోజులు కదా ఏం చేయాలి అప్పుడు? మా గుడివాడ పోయిందా ఏంటి? నేను అనుకున్నాను నిజంగా ద మూమెంట్ రిజల్ట్స్ కేమ్, కొడాలి వెంకటేశ్వరరావు బయట పరిగెట్టుకుంటా వచ్చేసి ఇంకా నేను రాజకీయాలు వదిలేసాను, ఇంకా నేను రాను అని చెప్పి తిరుగుతారు కదండి. లగడపాటి లాగా మాట నిలబెట్టుకుంటే బాగుండేది. లగ్గడపాటి పేరుని యుగాలైంది, వెరీ నైస్ టు హియర్. ఆయన కూడా అంతే కదా, రాజకీయాలను తప్పుకుంటారని మళ్ళీ రాజకీయాలు ఊసెత్తట్లా. ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండవాలని అప్పుడప్పుడు మాట్లాడతారు, ఆయన కూడా రాజకీయ లగ్గడపాటిని గుర్తు చేసుకున్నాం ఈ రోజు. ఎనీవేస్ కనుమరుగు అయిపోయారు వీళ్ళందరూ, అంతే అంటున్నా. ఆయన అప్పట్లో మాట ఇచ్చాడు, తప్పుకున్నాడు. కానీ ఇతన్ని ఈ రోజు పాపం లైమ్ లైట్ లో ఉంచడానికి టీడీపీ కార్యకర్తలు వాళ్ళు తప్పేం అడగట్లా, ఆయన చెప్పింది అడుగుతున్నారు, నువ్వు చెప్పింది అడుగుతున్నారు. దాంట్లో వాళ్ళు రాయాల్సిన వర్డ్స్ వాళ్ళు రాశారు, అది వాళ్ళ హెడ్ఏక్, మనకు సంబంధం లేదు దాంతో. వాళ్ళు పోస్టర్లు పెట్టి కార్యకర్తలు మేము నువ్వు చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేస్తాను. రాజేష్ గారు నేను ఒకటి అడుగుతాను, ఇది యాప్రానా లేకపోతే మన రిబ్బులు కట్టుకుందా? యాప్రాన్ లాగా కనిపిస్తుంది. అంటే ఏంటి ఇప్పుడు కొడాలి నానిని
పర్మనెంట్గా ప్రొఫెషనల్ బూట్ పాలిష్ చేసే వాళ్ళ పెట్టేశారా? ఒక్కసారి చేస్తానండి కానీ లైఫ్ లాంగ్ చేస్తాను లేదుగా. ఏమో మరి తెలియదండి అది. కానీ అదేదో స్టిల్ ఫోటోగ్రఫీలో స్టిల్ తీశారు దాన్ని పాపం. అది గ్రాఫిక్ ఏఐలో నిజంగా వీడియో చేసి పెట్టచ్చు కదండి. హ్యాపీ అయిపోతారు ఫోన్లేనా? అట్లనే టీడీపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద మనిషి తల పండిపోయిన రాజకీయాలు ఇవన్నీ అసలు ఏంటి చిల్లర రాజకీయాలు అంటే పెద్ద రకంగా ఉండాలని చెప్పి ఆయన అనుకుంటారు. కానీ మన కొడాలి వెంకటేశ్వరరావు సరిపోదు కదా కిక్. ఏముంది దేవుడు నందిపోతే వెండిపోయింది, రథం తగలడిపోతే ఏముంది, ఇలాంటి మాటలు మాట్లాడేవాడికి రెక్లెస్నెస్ కదా. ఆ నోటికి వచ్చినప్పుడు కుప్పంలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు. ఓడిపోతే ఏముంది, ఆ చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే నేను వెళ్ళి బూట్ పాలిష్ చేస్తా, రాజకీయాలు వదిలేస్తా, కాళ్ళ దగ్గర ఉంటాను అన్నాడు. నోటికి అడ్డు పొద్దు లేకుండా అదుపు లేకుండా మాట్లాడాడు ఆ రోజు ఆయన. ఇప్పుడు ఈ పోస్టర్ కనుక చిన్న ఘాటు పడినా, పోస్టర్ చింపేసిన ఒక్క ఫ్యాన్ అన్నా ఉన్నాడు కొడాలి వెంకటేశ్వరరావు గుడివాడలో ప్రూవ్ అవుతుంది. లేకపోతే గుడివాడలో కొడాలి వెంకటేశ్వరరావు తల ఎత్తుకుని ఏం తిరుగుతాడు? ఎక్కడ మ్యాచో మ్యాన్ ఏమైపోయావు? క్యాసురోలు నడిపి పెచ్చగా సంక్రాంతికి ఎదవేషాలు వేస్తే సరిపోయిందా? మామూలు సామాన్యులు గౌరవంగా కాపురాలు చేసేవాళ్ళు ఎవరైనా క్యాసినోల్కి వెళ్తారా? పోరం బోకులు వెళ్తారు క్యాసినోల్కి కాదా? అవును, క్యాసినోల్కి వెళ్ళే వాళ్ళు ఎవరు? పోరం బోకులు చిల్లర క్యాసినోల్కి వెళ్తారు. అలాంటి క్యాసినోలు నడిపింది ఓకే ఎమ్మెల్యే. మళ్ళీ నీ స్టేచర్కి నువ్వు వెళ్ళిపోయి సీరియస్గా ఒక గ్రేట్ పొలిటీషియన్, నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీలో గెలుస్తావా? నువ్వు గెలిస్తే నేను ఈ పని చేస్తా అన్నావు. అసలు నీ స్టాండర్డ్కి ఈ మాటే చాలా ఎక్కువ. అన్న తర్వాత ఒకసారి బూట్ పాలిష్ చేస్తుంటే వెళ్తే అయిపోయింది కదా. అబ్బో కొడాలి వెంకటేశ్వరుడు చెప్పిన మాట మీద ఒక్కదాని పైన నుంచినట్టు చరిత్రలో ఉండేది. అది కూడా రాదు మనకి. మనం ఎంతసేపు ఏంటంటే మొన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి కొడాలి నాని వెళ్ళాడండి. ఇద్దరు కూర్చొని మనోవేదన చెప్పుకున్నట్టు అనిపించిందండి. కొన్ని జోక్స్ కూడా రిలీజ్ అయ్యాయి ఇంటర్నెట్లో. ఇదేం కాదు, మీరు ఎత్తుక్కోండి జోక్స్. ప్రతిసారి ఆమె స్ట్రెస్ పెట్టకండి చూపించమని. సో జోక్స్లో ఏంటంటే జైలు జీవితం ఎలా ఉంది అంటే చాలా కష్టాలు ఉంటాయి, ఇవి ఉంటాయి అని వల్లభనేని వంశీ చెప్తున్నాడు. నెక్స్ట్ నేనే అనుకుంటాను నెంబరు, నేను ఎలా నాకు తెలియట్లేదు. ఫ్రెండ్స్ కదండి ఇద్దరు, కవలలు, జంట కవలలు. కానీ మొన్న వంశీ గారు లోపలికి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా పేరు నేను అసలు గుర్తు కూడా పట్టలేదు అసలు వంశీ. ఆ పేరు దానికి ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, మళ్ళీ దానికి ఒక జోకు, దానికి ఎత్తుకుంటున్నాడంట. వెళ్ళి కక్కున్నప్పుడు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు పక్కనే ఉన్నాడు కదండి. ఇతనికి కనిపించడు, అంబటికి మాత్రం మిలిటరీ మ్యాన్, ద ఫిట్ మ్యాన్ లాగా కనిపిస్తాడు. ఇద్దరు కళ్ళకి అయితే తేడా కనిపిస్తున్నాడు. అంటే మా కళ్ళకి మాత్రం ఎలా వెళ్ళాడో అలాగే వచ్చాడని కనిపించింది. నా మాట నమ్మండి, కొడాలి వెంకటేశ్వరరావు పైన కేసులు ఉన్నాయి, దాంతో లుకౌట్ నోటీసులు ఏవో చెప్తున్నారు కదండి. మరి నాకు కూడా తెలియదు అతని గురించి పెద్దగా. ఇప్పుడు ఉపాధి హామీ పథకాల కింద కేసులు ఇవన్నీ తీసుకెళ్ళి లోపలికి ఇలా పంపిస్తే అలానే వస్తాడు, ఏముండదు. జైల్ ఫుడ్ లాస్ట్ టైం మా వంశీకి బాగా పడింది. అందుకనే అంబటి లాంటి వాళ్ళు కూడా వచ్చి ఈజ్ వెరీ ఫిట్ అండ్ లుకింగ్ లైక్ అ మిలిటరీ మ్యాన్ అని చెప్పాడు. అండ్ ఇంకా ఇంకొక లెవెల్కి వెళ్ళి ఒకవేళ కొడాలి వెంకటేశ్వరరావు జైల్లోకి వెళ్తే మా అంబటి ఇంకొక వీడియో పెట్టి, అంబటి గారు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్, ఇది గుర్తుంచుకోవాలి. సో అంబటి వీడియో పెట్టి దాంట్లో ఖచ్చితంగా చెప్తాడు. లాస్ట్ టైం ఆయన చెప్పాడండి ఆయన వీడియోలో. సో ఆయన ఏం చెప్పాడంటే, మీరు అంబటికి బిగ్ ఫ్యాన్, ఆయన వీడియోలు కూడా ఫాలో అయ్యారా? నేను నా ఫ్యానిజం ప్రూవ్ చేసుకుంటూ ఉంటానండి ప్రతి వీడియోలో. నిన్నటి వీడియో మీరు చూస్తే కనుక దాంట్లో నేను చెప్పాను, అంబటి గారు బ్యారికేడ్స్ ఎత్తేటప్పుడు కాఫీ కలర్కి దగ్గరగా ఉన్న కుర్తా వేసుకున్నారని. చెక్ చేసుకోండి. బట్టలు రంగులో తప్పు వచ్చినా నేను ఒప్పుకోను. అంత పర్ఫెక్షన్. యా, ఐ ఫాలో హిమ్ మ్యాన్, ఐఎమ్ సబ్స్క్రైబర్ టు హిస్ ఛానల్. ప్రతిసారి ఇదివరకు చెప్పేదాన్ని కానీ ఇదివరకు సర్లే మన బిజినెస్ మనం చూసుకుందాం అంబటి దాకా ఎందుకు అని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ లేకపోతే ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కర్మ కాకపోతే ఆయన చేసిన వీడియోకి 1200 మంది చూడటం ఏంటి, మీ హ్యాష్ ట్యాగ్ వీడియోకి 80,000 మంది చూడటం ఏంటి చెప్పండి. కర్మ ఇంత బలీయమైందా? దానికి ఎవరైనా చెప్పలేరు. సిద్ధాంతాలు విజయసాయి గారు చెప్పారు ఉదయం ఆల్రెడీ. అది ఇంకొక చరిత్ర అండి. ఆయన వచ్చిన పూర్తి బట్టలు ఉపదిస్తాడు వీళ్ళందరికీ. బట్ అక్కడ వంశీ అంట లోకేష్ బరువు తగ్గించే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడని అంబటి చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ కొడాలి నాని కూడా జైలుకి వెళ్ళే సీన్లు ఉన్నాయి కదండి. మరి లుకౌట్ నోటీస్ ఉందంటే అరెస్ట్ చేస్తారనే కదా. ఊరికే మనందరినీ లుకౌట్ నోటీస్ ఎక్కడ ఉన్నారో కనుక్కోండి అని చెప్పి అనరు కదా. సో లుకౌట్ నోటీస్లో ఒకసారి కొడాలి వెంకటేశ్వరరావు లోపల తీసుకెళ్లి బయటకు వచ్చిన తర్వాత కూడా అంబటి అలాగే చెప్తాడు, వార్నింగ్లు ఇస్తారని. నాకు తెలిసినంత వరకు, నాకున్న కొంచెం బ్రెయిన్ వరకు నేను చెప్తున్నాను, కామన్ మ్యాన్ కింద, కామన్ ఓటర్ కింద, ఈ ఫ్లెక్సీ చూసిన తర్వాత, మనం చేసిన ఎదవేషాలు చూసిన తర్వాత, క్యాసినోలి రాజకీయాల్లో వీళ్ళు కంటెస్ట్ చేయరు. వంశీ అవనండి, నాని ఇవ్వండి, వీళ్ళిద్దరు రాజకీయాల్లో రారు. ఇది నా ప్రగాఢ నమ్మకం. అగర్ వస్తే గెలుస్తారా? అది అప్పుడు వాళ్ళ రిస్క్ కదా.
అగర్ ఆయతో తబ్ దేఖెంగే నా మియా. ఇప్పటి నుంచి ఎందుకు మీకు ఇంత దూరం? 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలవుతుందని పేరునని చెప్పాడు. ఆ ప్లేన్ రే డిస్కషన్ అయ్యి ఆయన పాదయాత్ర మొదలు పెట్టడానికి 2 ఏళ్ళు. ఈ 2 నెలల్లో వీళ్ళందరూ అలసిపోయి జైలు జీవితాలు ఎన్నెన్ని ఉంటాయో లుకౌట్ నోటీసులు వచ్చాక, అండ్ ఒకవేళ వల్లభనేని వంశీ పైన సుప్రీంకోర్టు బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ లోపలేసేస్తే మా వంశీని కేసు వస్తుందని కానీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు చూసారా? కేసు ఇలా వస్తే సుప్రీంకోర్టులో అంటే ఇలా హాస్పిటల్ కూర్చుంటాడు చూసారా? హెల్త్ కూడా భయంతో వచ్చేస్తుంది ఇదంతా. కానీ బూట్ పాలిష్ చేసేయడం మంచిది కొడాలి వెంకటేశ్వరరావు. ఎందుకంటే నువ్వన్న మాటే వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర కూర్చుని ఆప్రాన్ వేసుకుని బూట్ పాలిష్ బాగా షైనింగ్ ఒకసారి చేసేసి, సార్ తప్పైపోయింది క్షమించండి రాజకీయాలు వదిలేస్తాను వెళ్ళిపోతే పోస్టర్లన్నా ఉండవు. లేకపోతే రోజు ఇలాంటి పోస్టర్లు పెట్టారనుకోండి, రేపు ఫ్లయర్లు ఇవన్నీ పెట్టి కూడా పంచారనుకోండి, ఎక్కడ కొడాలని రావే ఎక్కడ కొడాలని పరువు పోద్ది కదా. మనం ఈ పోస్టర్ లో తప్పడానికి కూడా ఏం లేదు. పోస్టర్లతో పోలిస్తే చాలా బెటర్ ఇవి. అంటే చేసిన పిరికి సన్నాసి అన్న వర్డ్ అబ్జెక్షనబుల్ ఇక్కడ, కానీ పిరికితనం కూడా కరెక్టే. సన్నాసి అన్న వర్డ్ ఎలా అన్నారో కొడాలి వెంకటేశ్వరరావు అని నాకు తెలీదు, బట్ వాళ్ళు పెట్టిన పోస్టర్ కాబట్టి నాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద మీరు కూడా ఈ పోస్టర్ల కలకలం గుడివాడలో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.